బులెటిన్లో డీటెయిల్ చూస్తే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్తో రెండో విడత శాంతి చర్చల కోసం పాకిస్తాన్కు బయలుదేరారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఈ కీలక చర్చలకు వేదిక అవుతుంది. ఏప్రిల్ 22తో ముగినున్న 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించడం, అలాగే ఇరాన్ అణు కార్యక్రమం, హర్ముజ్ జలసంధి వివాదాలపై ప్రతిష్టంభను తొలగించడం ఈ చర్చల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఏప్రిల్ 11, 12 తేదీలో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ చర్చలు ఎటువంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి. ప్రస్తుతం ఇస్లామాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే అమెరికా విధిస్తున్న కఠిన నిబంధనల కారణంగా చర్చల్లో పాల్గొనే విషయంపై ఇరాన్ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్తో రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్ వెళ్లారు. ఇస్లామాబాద్లో ఈ కీలక చర్చలకు వేదిక అవుతుంది. ఏప్రిల్ 22తో ముగినున్న 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించడం, ఇరాన్ అణు కార్యక్రమం, హర్ముజ్ జలసంధి వివాదాలపై ప్రతిష్టంభను తొలగించడం ఈ చర్చల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. అయితే ఇరాన్ ఈ చర్చలకు వస్తుందా లేదా అనేది సందిగ్ధత ఏర్పడ్డట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇస్లామాబాద్లో భద్రత అయితే అక్కడ కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఇస్లామాబాద్లోనే ఈ చర్చల గదిలో కూడా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈసారి చర్చల్లో మరి ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయం మీద అయితే మనకు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అయితే మాత్రం పాకిస్తాన్ బయలుదేరినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఇరాన్ అలాగే అమెరికాల మధ్య అయితే మాత్రం రెండో విడత శాంతి చర్చల కోసం అయితే మాత్రం ఇస్లామాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తుంది. మరో పక్క ఇరాన్ అలాగే అమెరికాల మధ్య అయితే మాత్రం శాంతి ఒప్పందంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఇరాన్ పెట్టేటటువంటి కండిషన్లు అమెరికా ఒప్పుకుంటుందా లేదా అనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఇస్లామాబాద్ కు సంబంధించినటువంటిది ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్చలు, రెండో దశ చర్చలు ఇస్లామాబాద్ వేదికగా జరుగుతాయంటూ కూడా గత 4 రోజుల నుంచి కూడా అటు పాకిస్తాన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసేందుకు కూడా ఒక డబ్బా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు. మరొక వైపు ఇరాన్ దాదాపు 24 గంటల క్రితంగా ఇరాన్ ఒక కీలక ప్రకటన చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా సమావేశాలకు వెళ్ళము, మా అధికారులు కూడా ఎవరు కూడా ఇస్లామాబాద్ కు వెళ్లరు అన్నటువంటిది కూడా ఒక అధికారికంగా కూడా ప్రకటించినటువంటిది. మరొకటి దాదాపు అంటే వివిధ ఇరాన్ కానీ అమెరికా కానీ అన్ని పాకిస్తాన్ కానీ వివిధ అంటే అనేక రకాలుగా కూడా అధికారికంగా మెసేజ్లు అంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసేందుకు మాత్రమే ఇక్కడ మీడియా ముఖంగా కూడా సమాచారాన్ని ప్రకటిస్తున్నాయి. కానీ అంతర్గత కుమ్ములాటలు మాత్రం మరొకసారి కూడా కొన్ని గంటల్లో బహిర్గతం కాబోతున్నాయి.
కానీ ఇక్కడ మనకు అమెరికాకు సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో అటు అమెరికాకు వెళ్లేందుకు అంటే ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇస్లామాబాద్ కు వెళ్లి రెండో దఫా చర్చలు కూడా జరుగుతాయి అన్నటువంటిది ఒకటి ఇచ్చారు. మరి కొద్దిసేపు క్రితంగా కూడా అంటే ఇంటర్వ్యూకి ఇచ్చిన దాంట్లో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మరో రెండో దఫా చర్చలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు అన్నటువంటిది ఒకటి. కానీ కొద్దిసేపు క్రితంగా ఇటు మొదటి దఫా అంటే ఏప్రిల్ 11, 12వ తేదీలో 2 రోజుల పాటు జరిగినటువంటి చర్చల్లో కీలకంగా వ్యవహరించినటువంటి అమెరికా తరఫున నాయకత్వం వహించినటువంటి జేడీ వాన్స్ మరొకసారి ఇస్లామాబాద్ బయలుదేరారు అన్నటువంటిది మాత్రము ఇటు అమెరికాకు సంబంధించిన పాకిస్తాన్ లో ఉండేటటువంటి అమెరికాకు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే ప్రకటించారు. దీనికి సమావేశాలకు ఇస్లామాబాద్ వేదిక కానుంది అన్నటువంటిది ఒకటి. ఇరాన్ కు సంబంధించినటువంటిది అధికారులు అక్కడికి చేరుకుంటారా లేదా అన్నది మాత్రం ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ అని చెప్పవచ్చు. దీనికి అమెరికా కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా కీలక ప్రకటన ఈ రోజు ఉదయం కూడా చేయడం జరిగింది. అమెరికా నుంచి అధికారులు చర్చల కొరకు అటు ఇస్లామాబాద్ బయలుదేరతారు అన్నటువంటిది కూడా కీలకంగా కూడా ప్రకటించినటువంటిది. మొత్తం మీద మాత్రం ఇస్లామాబాద్ రెండో దఫా చర్చలు మంగళవారం అంటే రేపు జరగబోతున్నాయి అన్నటువంటిది మాత్రం ఇక్కడ అధికారికంగా ప్రకటించడము, అక్కడ ఉండేటటువంటిది ఇంటర్నేషనల్ మీడియా కూడా ద్వారా ప్రకటించినటువంటి సందర్భము. అయితే ఇరాన్ ఆ చర్చలకు వెళ్తుందా లేదా అన్నది మాత్రం మరొకటి. ఇక్కడ ఇరాన్ నుంచి అంటే ఇరాన్ నిన్నంతా కూడా దాదాపు కొన్ని వేల మంది కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, అమెరికాకు కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ఇరాన్ ప్రభుత్వం నడుచుకోవాలి అంటూ కూడా వీధుల్లోకి కథం తొక్కినటువంటి ప్రజలు కొన్ని వేల మంది కూడా నిన్నంతా కూడా ఇరాన్ వీధుల్లో అంటే ప్రదర్శనలు ఇస్తూ నిరసనలు కూడా తెలియజేసినటువంటిది ఒకవైపు. మరొకటి దీనిని దృష్టిలో పెట్టుకొని ఇరాన్ అటు చర్చలకు వెళ్లేందుకు కూడా కొంత సుముఖత చూపిస్తుంది అన్నటువంటిది మాత్రం అంతర్గతంగా ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కొన్ని నివేదికలు కూడా ఐక్యరాజ్య సమితికి కూడా అంటే పంపించినటువంటి నివేదికల్లో భాగంగానే ఈ సమాచారాన్ని అటు మీడియా ఇంటర్నేషనల్ మీడియా కూడా ప్రకటించింది. కానీ మరొకటి ఇటు జేడీ వాన్స్ నాయకత్వంలో ఉండేటటువంటి గతంలో 30 మంది ఎవరైతే అధికారుల బృందం వెళ్ళిందో మరొకసారి ఇదే బృందం కూడా ఇస్లామాబాద్ బయలుదేరింది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించినటువంటిది ఇరాన్ చర్చల్లో పాల్గొంటుందా లేదా అన్నది ఒకవైపు, మరొకటి పాకిస్తాన్ కూడా దీనికి సంబంధించినటువంటిది అమెరికా నుంచి వచ్చేటటువంటి అధికారులు అనుకోవచ్చు రేపు ఎన్ని గంటలకు సమావేశం ఉంటుంది అన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. కానీ ఇదంతా కూడా అంతర్గతంగా ఉండేటటువంటి ఇంటర్నేషనల్ మీడియా నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకే జేడీ వాన్స్ ఇటు చర్చలకు బయలుదేరారు అన్నటువంటిది మాత్రమే సమాచారం వస్తుంది. కానీ రేపు మంగళవారము రెండో దఫా చర్చలు ఒకవేళ విఫలమైతే కానా మరి ఏ విధంగా డొనాల్డ్ ట్రంప్ సంబంధించినటువంటి చర్యలు ప్రతిచర్యలు ఏ విధంగా ఉంటుందన్నది ఒకటి. మరొకటి ఇక్కడ ఇరాన్ కి సంబంధించినటువంటి నౌక కూడా తమ అదుపులో ఉంది అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అంటే వైట్ హౌస్ ఏదైతే ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినటువంటి దాంట్లో కూడా ఇరాన్ కి సంబంధించిన నౌక మా అధీనంలో ఉంది, దాదాపు 6 గంటల పాటు ఆ నౌకకు సంబంధించినటువంటిది ఆపే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడుతూ కూడా ఎక్కడ కూడా అక్కడ నిలుపుదల చేయకుండా అంటే ఆపకుండా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలోనే అంటే నౌకకు సంబంధించినటువంటి అధికారులను కూడా అదుపులో తీసుకున్నాము, నౌకని కూడా అదుపులో తీసుకున్నామంటూ కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తుంది. మొత్తం మీద హార్మోజ్ జలసంధికి మీద జరుగుతున్నటువంటి ఈ రోజు ఉదయం డ్రోన్ దాడి కూడా ఇరాన్ చేసినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి నౌకలపై కూడా డ్రోన్ దాడి చేశారు అన్నటువంటిది కూడా ఇరాన్ అధికారికంగా ప్రకటించడము. ఇదంతా కూడా దాదాపు రెండో దఫా చర్చలకు ఇస్లామాబాద్ వేదిక అవుతుంది, దానికి జేడీ వాన్స్ నాయకత్వం అన్నటువంటిది మాత్రం కీలక ప్రకటన వస్తుంది. దాదాపు మరొక 24 గంటలు ఇప్పుడు చర్చలు అంటే చర్చల్లో పాల్గొంటుందా ఇరాన్ అన్నది మొదటి ప్రశ్న. ఈ చర్చలు సఫలీకృతం అవుతాయా లేకపోతే మొదటి దఫా చర్చల్లో విధమైనటువంటి వచ్చినటువంటి ఫలితాలే రెండోసారి చూసిన తర్వాత కూడా మరొకసారి ఇటు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కు సంబంధించినటువంటి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతారు, తర్వాత యుద్ధానికి సంబంధించిన దానికొచ్చి అనేక అంశాలపై కూడా దాదాపు ఒక 24 గంటలు 48 గంటలు చాలా ముఖ్యమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.